1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మౌనిక మనోజ్ దంపతులిద్దరూ ఆళ్లగడ్డకు 1000 కార్లతో ర్యాలీగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. శోభా నాగిరెడ్డి జయంతి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మౌనిక మనోజ్ ఇద్దరు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. భూమా ఘాట్లో నివాళులు అర్పించడానికి మౌనిక మనోజ్లు వెళ్తున్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీ వార్ కారణంగా వార్తల్లో నిలిచారు మనోజ్ మౌనిక కూడా. రేపు 1000 కార్లతో ర్యాలీగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఆళ్లగడ్డకు. మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. హుసేన్, మౌనిక మనోజ్ ఇద్దరు ఆళ్లగడ్డకి రేపు రాబోతున్నారు, కానీ భారీ ర్యాలీగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ లీడర్ గా పనిచేసినటువంటి శోభా నాగిరెడ్డి రేపు జయంతి ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ఈ జయంతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఆళ్లగడ్డ మండల కేంద్రం నడుస్తుంది. ఇప్పటికే జయంతి శోభా నాగిరెడ్డి జయంతి ఉన్నటువంటి నేపథ్యంలో భూమా కుటుంబము స్థానికంగా ఉన్నటువంటి యువకులంతా కలిసి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రస్తుతం కొనసాగుతున్నట్టు పరిస్థితి. రేపే జయంతి ఉండడంతో పెద్ద ఎత్తున కూడా భూమా వర్గీయులకు సంబంధించినటువంటి వారంతా ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రాన్ని చేరుకొని ఆళ్లగడ్డలో ఉన్నటువంటి శోభా నాగిరెడ్డి ఘాట్ వెళ్లి అక్కడ నివాళులర్పించేందుకు మొత్తం నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు భూమా మౌనిక తన భర్త మనోజ్తో, సినీ హీరో భర్త మనోజ్తో కలిసి రేపటి రోజున భూమా శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి ఉదయాన్నే 6 గంటల ప్రాంతంలో బయలుదేరి 10 గంటల సమయానికల్లా ఆళ్లగడ్డలో ఉన్న భూమా ఘాట్ వద్ద చేరుకోవడానికి రంగం సిద్ధమైపోయింది. అయితే భూమా మౌనికతో పాటు మంచు మనోజ్ సినీ హీరో వీరంతా సుమారు 1000 కార్లతో ర్యాలీతో రావాలని నిర్ణయించుకున్నట్లు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఈ కార్యక్రమానికి 1000 కార్లతో ర్యాలీగా రావడం వెనుక ఉద్దేశం ఏంటి? మనోజ్, రోహిత్, ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధానం ఏంటంటే ఇప్పుడు థ్రెట్ ఉంది. మనోజ్ కుటుంబం, విష్ణు కుటుంబం, మంచు విష్ణు కుటుంబం నుంచి తనకి ప్రాణహాని ఉందనేసి ఇప్పటికే పెద్ద ఎత్తున చూసిన కాంట్రవర్సీ జరిగింది. గత వారం రోజుల పాటు అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, మరి ఈ విభేదాలకి ప్రధానమైనటువంటి కారణం భూమా మౌనికనే అని ఆ కుటుంబ సభ్యులు, తన మంచు మనోజ్ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఎక్కడైనా దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అనుమానం ఒకవైపు, మరోవైపు భారీగా తన స్థానిక నియోజకవర్గ కేంద్రము తనకు సంబంధించిన భూమా ఆళ్లగడ్డ అడ్డా కాబట్టి భూమాకు ఒక పెద్ద ఎత్తున ర్యాలీతో రావాలని నిర్ణయించుకున్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే సుమారు 1000 కార్లతో భారీ ర్యాలీ పెట్టి భవిష్యత్తులో కూడా తన ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంగా రాజకీయంగా అరగేటలు చేస్తారా, లేకపోతే రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం తన తల్లికి సంబంధించినటువంటి జయంతి వేడుకలు ఉండడం నేపథ్యంలోనే ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి తన వంతు బాధ్యతగా 1000 వాహనాలతో వస్తున్నారా అనేటువంటిది ఇంకా మనకు తెలియాల్సింది. అయితే అంత భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తూ హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు రావడం వెనుక ఏదైనా రాజకీయ అంశాలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే ఫ్యూచర్ లో ఆళ్లగడ్డలు అరంగేట్రం చేసేందుకు ఈ రేపు జరగబోయేటువంటి జయంతి వేడుకలను ఏమైనా వేదికగా చేసుకోబోతున్నారా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పటి వరకు అక్క చెల్లెల మధ్య అంటే భూమా అక్షరప్రియ కావచ్చు, భూమి మౌనికారెడ్డి వీళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, సాన్నిధ్య సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అక్క చెల్లెల మధ్య ఇద్దరు కూడా రాజకీయ ఏదైనా సమస్య వస్తే ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి చనువు ఉన్నటువంటి పరిస్థితి చనువు ఉంది. వీళ్ళ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ రేపటి రోజున 1000 మందితో రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల ఈ వారం రోజులు జరిగినటువంటి మనం ఎపిసోడ్ చూసాం. ఫిల్మ్ నగర్ లో మోహన్ బాబు మీడియా మీద దాడి చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా కుటుంబాల మధ్య వీళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో మరి ఏదన్నా అటాక్ జరగచ్చా అనేటువంటిది కూడా ఆలోచన ఉండొచ్చు. అందులో భాగంగానే 1000 కార్లతో వాహనాలతో రేపు ఈ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలకు వస్తున్నట్టు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. రోహిత్, ఇంకా ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది? శోభా నాగిరెడ్డి జయంతి కార్యక్రమంలో ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది?
రోహిత్ శోభా నాగిరెడ్డి జయంతి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులందరూ కూడా వస్తున్నారు. దీంతో పాటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా రేపు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు భూమా మౌనికారెడ్డితో పాటు భూమా మనోజ్ ఇద్దరు కూడా కలిసి ఫ్యామిలీతో కలిసి రేపు వస్తున్నట్లు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. అయితే రేపు ఎవరెవరు వస్తారా అనేటువంటిది అందరూ వస్తారా అంటే ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో ఈ భూమా కుటుంబానికి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆలగడ్డ నియోజకవర్గ కేంద్రంలో రేపు జరగబోయేటువంటి జయంతి ఉత్సవాలకు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ అయితే అక్కడే నియోజకవర్గ కేంద్రంలో తను కార్యకర్తలకు అండగా ఉండి 5 ఏళ్ల పాటు వాళ్ళని కాపాడుకొని అధికారంకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రముఖులు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు ఉమ్మడి కర్నూలు జిల్లాకి. దీంతో పాటు సినీ ప్రముఖులు అంటే ఒకవైపు మంచు మనోజ్ ఆ ఇంటి అల్లుడే కాబట్టి మంచు మనోజ్ తో పాటు భూమా మౌనికారెడ్డిలో భారీ ఎత్తున ర్యాలీతో వస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. రోహిత్ రాడి హుసేన్, రేపు ఆళ్లగడ్డకు భూమా మౌనిక మంచు మనోజ్ ఇద్దరు వెళ్లబోతున్నారు. 1000 కార్లతో ఆళ్లగడ్డకు మౌనిక మనోజ్ దంపతులు ర్యాలీగా వెళ్లబోతున్నారు.